ఇంతమంది పాపాలు చేస్తున్నారు. మళ్ళీ అక్కడ పోతే ఇంతమంది నిజంగానే వీళ్ళ పాపాలు వెళ్ళిపోతే మళ్ళీ పాపం అంతా గంగా నీళ్ళలో వెళ్ళిపోతుంది కదా. మళ్ళా దేవత ఇప్పుడు గంగా నీళ్ళు కూడా పాపంతో నిండిపోతుంది. మళ్ళీ ఆ పాపం ఆ తల్లి ఏం చేస్తుంది? ఇలాంటి డౌట్ ఒక ఋషికి వచ్చింది. ఆ ఋషి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ శివుడు ఏమన్నాడంటే, నీకేం కావాలంటే ఈ డౌట్ అనేది శివునికి అడిగారు. శివుడు ఏమన్నాడంటే, ఈ పాపం ఇవన్నీ నాకు తెలియదు, మీరు ఎక్కడ పోతున్నారు? గంగా స్నానంకి, పవిత్ర స్నానంకి వెళ్దాం. అయితే మీరు గంగమ్మనే అడగండి. అయితే ఇప్పుడు గంగమ్మని పిలిచినప్పుడు ఆయన అడుగుతారనమాట. ఆ అమ్మ ఏమంటదంటే, ఇది నాకు తెలియదు, సముద్రునికి పోయి నేను అప్పచెప్తున్నాను, సముద్రునికి అడగండి. అయితే సముద్రుని పిలిచి అడుగుతారు. సముద్రుడు ఏమంటాడంటే, నాకు ఇది తెలియదు, నేనేం చేస్తున్నంటే ఆవిరి రూపంలో నేను సూర్యునికి ఇస్తున్నాను, నాకు తెలియదు అని. అయితే సూర్యుడిని పిలుస్తారు. సూర్యుడు ఏమంటే ఆయన ఏమంటే, నాకు దీని గురించి తెలియదు, నేను వరుణుడికి ఇస్తున్నాను, అది ఆయనకు తెలుసండి. ఇప్పుడు వరుణుడిని పిలుస్తారు. వరుణుడు ఏమంటే, నాకు దీని గురించి ఏం తెలియదు, నేను మళ్ళా వర్షంలా కురిపిస్తున్నాను, నేను భూమి మీద ఇచ్చేస్తున్నా అని తెలుసు. భూదేవికి వచ్చి అడుగుతారు. భూదేవి ఏమంటదంటే, నేనేం చేస్తున్నానంటే ఈ నీళ్లు, ఈ పాపం పుణ్యం రావడం వల్ల నేను పండ్లు, కూరగాయల రూపంలో నేను మళ్ళా అందరికి ఇస్తున్నాను, అది వాళ్ళకి తెలుసు. ఈ పండ్లు పండ్లే కానివ్వండి, ఇది కూరగాయలే కానీ ఇవన్నీ మళ్ళీ ఎవరు తింటున్నారు అంటే ఇక్కడ ఒక సైక్లిక్ రియాక్షన్ లాగా జరుగుతుంది.